హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వంటగది చూపిస్తాను మీకు. చూడండి అసలు ఎన్ని సామాన్లు ఉంటాయో చూడండి. చాలా బాగుంటుంది వంటగది. ఇది సింక్, కొండలు కడుక్కోవడానికి, అది సబ్బు, ఇవన్నీ మీకు తెలిసినాయి కదా. ఇవి కడిగినవి ఇక్కడ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి హాట్ వాటర్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి టోస్ట్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి బాయిల్డ్ ఎగ్ చేయడానికి. ఇది ఒకటి చిన్న మిక్సీ అనమాట, టమాటాలు మిక్సీ ఆడుకోవడానికి. ఇది కొలత చేసుకోవడానికి వాటర్. ఇది వచ్చేసి టోస్ట్ అనమాట. ఇది కూడా సేమ్ దీంట్లో ఉంటుంది, శాండ్విచ్ చేసుకోవడానికి. ఇక్కడ మా వంటలు కూర్చోవడానికి. ఇది వచ్చేసి ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లిపాయలు, అల్లం అన్నీ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మా ముసలుడు మొన్న కొత్తగా తీసుకొచ్చాడు. చూడండి, కేకులు అన్నీ చేసుకోవడానికి, రంజాన్ కదా కొత్తగా తీసుకొచ్చాడు అనమాట. ఇది ఇప్పుడు నేనే టీ తాగాను. ఇది వచ్చి నా చార్జరు. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి. ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది, కలర్ చేంజ్ అయింది, చాలా రోజులు అవుతుంది. వచ్చేసి వైట్ అనమాట. మీకు కావాలంటే బయట కూడా హోమ్ టూర్ చేసి చూపిస్తాను మొత్తం. ఇది వచ్చేసి చెక్కపుట్ట. ఇది వచ్చేసి మసాలా సరుకులు, మాజీ, కారం, ఇంకా ఉప్పు అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి మా పొయ్యి అనమాట, పెద్దది, చూసారు కదా. ఇది వచ్చేసి ఉప్పు కారం డబ్బాలు, మసాలా సరుకులు. వీళ్ళు పెద్దగా ఏం మసాలాలు వాడరు, ఇవే వాడతారు. ఇవి తెలుసు కదా తిప్పుకోవడానికి. ఇక్కడ నెయ్యి ఎక్కువ వాడతారు అనమాట. డబ్బా ఖాళీ అయిపోయింది, చూద్దాం చూడండి. నెయ్యి అనమాట, 4 రోజులు కూడా రాదు. ఇది నేను వాడేసిన గేమాతుల్లో అని. ఇది వచ్చేసి పెద్ద రైస్ కుక్కరు, మ్యాక్సిమం 10 మందికి సరిపోలేమో. ఏం లేదు, ఇలా స్విచ్ చేసుకుంటే సరిపోతుంది పెట్టుకుంటే. ఇది వచ్చేసి చపాతీ, ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా, కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇది మటను, ఇవన్నీ ఉడకబెట్టుకోవడానికి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది మటను. ఇందులో పెడితే రైస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి జ్యూస్ మిక్సర్ అనమాట. ఇది ఇక్కడది కాదు కానీ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి స్టార్బక్స్ ఉంటుంది కదా, ఇక్కడ కాఫీలు ఎక్కువ తాగుతారు కదా, ఆ టైప్ మిషన్ అనమాట. ఇది కూడా. ఇది వచ్చి ప్రీతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకోవడానికి. ఇవి మీకు తెలిసినాయే. ఇది కూడా మిషనే. ఇది కూడా ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి. కొత్తది ఇంకా ఓపెన్ చేయలేదు, చూసారు కదా, కింద కూడా ఉంది. ఇదే అది ఇదన్నమాట. ఇది వచ్చేసి మైక్రోవేవ్, ఏముండవు ఖాళీ. ఇది వచ్చేసి ఇక్కడ కబ్బూసులు, బంగాళదుంపలు, చూడండి, ఫిష్ ఏదైనా కానీ చేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్లెస్, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇది కూడా చికెన్ కాల్చుకోవడానికి బాగుంది, చిన్నగా, చాలా క్యూట్గా ఉంది. కానీ దీన్ని ఎప్పుడు ఎవరు యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి ఏదైనా ప్లేట్లో ఫుడ్ వేసుకుంటే కనుక క్లోజ్ చేసుకోవడానికి. ఇది ఏదైనా మాడిపోకుండా కింద చికెన్, బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి కేక్ చేసినప్పుడు పాత్ర. ఇది చాక్లెట్. ఈ డబ్బులు ఏంటంటే జుమియాకి వెళ్ళాలంటే కనుక ఇక్కడ 10 దినాలు పెడతారు. ఆ చీటీలు, బిల్లులు పెట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇవి మీకు తెలిసినవి. ఇంకా మైనస్, కెచప్ ఏంటో ఉంటాయి రకరకాలు. ఆయిల్, విమ్టో, ఇది జైతూన్,
ఇవే మీకు తెలిసినవే. ఇక్కడ కబ్బూస్లు ఉంటాయన్నమాట, రొట్టె ముక్కలు. అవి ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించదు. ఇది వచ్చేసి బ్రెడ్, డైలీ నేను 2 తింటాను. ఈ గ్లౌజులు అంతే. ఇదో చెత్త. ఇక్కడ మిగిలిపోయిన కవర్లు ఉంటాయి. ఇదిగో ఇవి ఏమో అంట్లు కడిగేసిన తర్వాత కింద వేసి ఇక్కడ అంట్లు పెడతాను అనమాట. మడతెట్టి పెట్టేసాం. మర్చిపోయాను. ఇది ఒక సింక్ అనమాట. ఇక్కడ వేసినవి అన్నీ ఇక్కడ చేసుకోవడానికి బాగుంటుందండి. చూస్తారు కదా, చికెను ఈరోజు వంట చేయడానికి. ఇది ఒక పొయ్యి అనమాట. బాగుంది కదా, చాలా బాగా ఫాస్ట్గా అయిపోద్ది. ఇదే అనమాట ఈరోజు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను.